పూర్వం ఒక రాజుకి 2 భార్యలు ఉండేవాళ్ళు. మొదటి భార్యకి 1 వెంట్రుక ఉండేది. రెండో భార్యకి 2 వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య తన భర్తతో ఇలా అంది. మహారాజా, మీ మొదటి భార్య కంటే నాకే 1 వెంట్రుక ఎక్కువగా ఉంది. కాబట్టి మీ మొదటి భార్యని రాజ్యం నుండి పంపించేయండి అని అనగానే రాజు, నిన్ను ఇప్పుడే ఈ రాజ్యం నుండి వెలివేస్తున్నాను, వెళ్ళిపో అని మొదటి భార్యని రాజ్యం నుండి వెలివేస్తారు. అలా ఆమె ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది. అలా ఆమె నడుస్తూ ఉండగా దారిలో ఒక చీమల బారు ఆమెకు కనిపిస్తుంది. ఆ చీమలు రాణితో ఇలా అంటాయి. అమ్మా, మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు, మీకు వచ్చేటప్పుడు బోలెడన్ని బంగారు నాణాలు ఇస్తాము అని చెప్పగా ఆ రాణి అలాగే వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్తుంది. అలా ఆమె మళ్ళీ కొంచెం దూరం నడిచాక ఆమెకు ఆవులు కనిపిస్తాయి. అమ్మా ఆగు, మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు ఆ మేత పడేశావంటే నీకు వచ్చేటప్పుడు కడవల నిండా పాలు ఇస్తాము అని ఆవులు అనగానే ఆ రాణి పక్కనే ఉన్న పచ్చగడ్డి పీకి వాటికి మేతగా వేస్తుంది. ఆవులు మేత మేశాక ఆమె మళ్ళీ తన ప్రయాణం మొదలు పెడుతుంది. అలా కొంచెం దూరం నడిచాక ఆమెకి ఒక గులాబీ తోట కనిపిస్తుంది. అమ్మా ఆగు, మాకు దాహంగా ఉంది, కొంచెం మాకు ఆ నీళ్లు పోస్తే దాహం తీర్చుకుంటాము, నీకు వచ్చేటప్పుడు బోల్డన్ని గులాబీ పూలు ఇస్తాము అని ఆ పూలు అనగానే రాణి అట్లానే నీళ్లు పోసి వాటి దాహం తీరుస్తుంది. అలా మొక్కలకి నీళ్లు పోసి ఆమె కొంచెం దూరం వెళ్ళాక ఒక ముసలి అవ్వ కనిపిస్తుంది. ఏంటమ్మా, ఏమైంది, ఇలా దిగాలుగా నడుచుకుంటూ వస్తున్నావు అని అడగ్గా ఆ రాణి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని బాధపడుతుంది. అమ్మా బాధపడకు, ఇక్కడున్న నదిలో ఒక మునక వేశావంటే నీకు మంచి జుట్టు వస్తుంది అని ఆ అవ్వ చెప్పటంతో రాణి అలానే ఒక గుణక వేయంగానే ఆమెకు వేయడంత జుట్టు వస్తుంది. ఆమె చాలా సంతోషంగా రాజ్యానికి తిరిగి బయలుదేరింది. దారి మధ్యలో చీమలిచ్చిన బంగారు నాణాలు, ఆవులిచ్చిన పాలు మరియు గులాబీ తోటలో గులాబీ మొక్కలు ఇచ్చిన అందమైన పూలు తీసుకుని రాజ్యానికి బయలుదేరింది. అవన్నీ తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చింది. రాజుగారికి ఆమెకు వచ్చిన జుట్టు చూసి ఆశ్చర్యపోయాడు. నాకు తల నిండా వెంట్రుకలున్నాయి, మీ రెండో భార్యకి 2 వెంట్రుకలే ఉన్నాయి, తనని రాజ్యం నుండి తరిమేయండి అని చెప్పగానే రాజు అలానే చేస్తాడు. అలా రెండవ రాణి కూడా నడుచుకుంటూ వెళ్తుంటే చీమలు కనిపించి పెద్ద రాణి మాదిరిగానే తనను తొక్కకుండా వెళ్ళు, బంగారు నాణాలు ఇస్తామని అన్నాయి. కానీ ఆమె అవేమి పట్టించుకోకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె కొంచెం దూరం వెళ్ళాక ఆవులు కనిపించినాయి. మేత వేయమని అడగ్గా వాటికి మేత వేయకపోగా వాటిని కర్రతో వదిలించి వెళ్ళగొట్టింది. ఆమె కొంచెం దూరం వెళ్ళాక పూల మొక్కలు కనిపించి నీరు పోయమని అడిగాయి. కానీ ఆమె నీరు పోయకుండా ఆ నీటి కుంటను కాలుతో తన్ని వెళ్ళిపోయింది. అలా ఆమె కొంచెం దూరం వెళ్ళాక ఒక ముసలి అవ్వ కనిపించి ఆ నదిలో ఒక మునక వేస్తే జుట్టు వస్తుందని చెప్పింది. ఆ రాణి అలాగే అని చెప్పి ఒక మునక వేస్తేనే అంత జుట్టు వచ్చింది, ఇప్పుడు నేను 2 మునకలు వేస్తానని 2 మునకలు వేసింది. అంతే, ఆ 2 వెంట్రుకలు కాస్త ఊడిపోయి బోడిగుండుగా తయారైంది. అలా ఆమె తన 2 వెంట్రుకలు కూడా ఊడిపోయి ద్లబోదిబోమని ఏడ్చుకుంటూ తిరిగి వస్తుంటే ఆమె చేసిన పనికి ఆవులు కొమ్ములతో పొడిచాయి, చీమలు బాగా కుట్టాయి, అదేవిధంగా గులాబీ ముళ్ళతో పొడిచాయి. ఆమె లబోదిబోమంటూ ఏడుస్తూ పరిగెత్తసాగింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.